భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకి కారణం హెల్త్ రీజన్స్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించిన రాజీనామా లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రాజీనామా ఇమీడియట్లీ అమల్లోకి వస్తుంది. జగదీప్ ధన్కర్ 11 ఆగస్టు 2022 ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 3 సంవత్సరాలుగా ఈ పదవిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా అపాయింట్ అవ్వడానికి ముందు ఆయన పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్గా కూడా వర్క్ చేశారు. ఈయన రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఏమని మెన్షన్ చేశారంటే, డ్యూ టు హెల్త్ రీజన్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 67 అనేది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది. ఈ 67లో మళ్ళీ 3 సబ్ క్లాజెస్ ఉంటాయి. 67A, 67B, 67C అని. 67A ఏమో ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా గురించి చెప్తుంది. 67B ఏమో ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడం గురించి చెప్తుంది. 67C ఏమో ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ముగిసినప్పటికీ కొత్త ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చేంతకాలం ఈయన ఉపరాష్ట్రపతిగా కొనసాగాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రాజీనామా లేఖలో మెన్షన్ చేసిన 67A గురించి క్లియర్గా చెప్పాలంటే, ఏ వైస్ ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రస్డ్ టు ద ప్రెసిడెంట్ రిజైన్ హిస్ ఆఫీస్ అని చెప్తుంది. అంటే ఉపరాష్ట్రపతి తమ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసే ముందు ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా రాజీనామా చేయొచ్చు. ఈ రాజీనామా లేఖని కేవలం భారత రాష్ట్రపతికి రాతపూర్వకంగా రాజీనామాను సమర్పించడం ద్వారా మాత్రమే చేయాలి. ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేసింది అదే.